Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Welcome to iDream. Na peru Lumbini. Today we have life coach and motivational speaker Ram Mohan Garu with us. Let's talk to him. Hello sir, namaste. Namaste amma. Sir, Hyderabad lo oka different case asalu ippadi varaku eppudu vinundamu. It's called మైర్మెకోఫోబియా. అంటే చీమలంటే ఆవిడకి చాలా ఫోబియా అనమాట. చిన్నప్పటి నుండి కూడా ఆ అలవాటు, ఆ భయం అనేది తనలో ఉంది. అయితే ఆ చీమలకు భయపడి తను ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది అనేది రీసెంట్ కేసు అసలు. అంటే దీన్ని ఎలా చూడాలి ఏంటనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఇలా చాలా ఫోబియాస్ ఉంటాయి కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫోబియాస్ ట్రేట్స్, పాజిటివ్ గుణాలు ఉండేవి ట్రేట్స్. ఇమాజినబుల్ ఫియర్, రియల్గా కాదు, ఇమాజినేటివ్, అనవసరంగా ఊహించుకొని భయపడే వాటిని నార్మల్గా ఫోబియా అని ఏదంటాము. ట్రేట్కు డిక్షనరీ ఉంది, 18,000 ఆఫ్ ట్రేట్స్ ఏదో అని విన్నాను నేను. ఫోబియాస్ కూడా నానా రకాల ఫోబియాస్ ఉంటాయి. కొంతమంది పులొచ్చినా భయపడరు, కానీ ఎలుకను చూస్తూ భయపడతారు. నేను గమనించాను కూడా. కానీ చీమల్ని చూసి భయపడడం నేను ఫస్ట్ టైం వింటున్నా. నార్మల్గా బల్లియో బొద్దింకను అలా. అది బల్లిలో విషం ఉంటుందమ్మా, కొంత విషయం ఉంటుంది. బల్లి ఆహార పదార్థాల్లో పడితే మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. అవి మనం కేర్ఫుల్గా ఉండాలి. తేలుని చూస్తే భయపడతారు కొంతమంది. భయపడే తేలు ఇవన్నీ చిన్నవే కదా, వీ కెన్ కంట్రోల్ దేమ్. చీమను ఏముంది, చీమను కాకపోతే ఎన్ని చీమలు కనిపిస్తే అనే కాకుండా మీరు కాళ్ళ కింద తీసి వాటిని చంపొచ్చు. అంటే ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ జీవహింసను నేను ప్రతిపాదించట్లేదు. కానీ చీమకి నీకు యు ఆర్ మల్టీ టైమ్స్ బ్రేవ్ దనే చీమ. చీమ కెనాట్ డూ ఎనీథింగ్. మా అయితే కుడుతుంది, నొప్పేస్తుంది, ప్రాణమేం పోదు కదా. మరి ఈమెకు అది ఎందుకుందో, చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు వీ కెన్ మేక్ ద పర్సన్ టు కమ్అట్ ఆఫ్ ద ఫోబియా. అంటే వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకునేసి రెండు చీమలు ఉన్నాయి కదా, యూ డోంట్ వరీ, ఐఎమ్ దేర్, నువ్వు నా పైన కూర్చో. చిన్నపిల్లలు అనుకోండి, నువ్వు నా షోల్డర్స్ మీద కూర్చో, చుట్టూ చీమలు ఉన్నాయి, ఐఎమ్ హియర్, అది పోగొట్టారా. కొంతమందికి హైడ్రోఫోబియా అంటారు, నీళ్ళు చూస్తే భయం. నేను చాలామందిని అడుగుతుంటారు, మీకు స్విమ్మింగ్ వచ్చా? మీరు వచ్చు కదా. నేను చాలామంది 20-30 ఏళ్ళు వచ్చినా కూడా స్విమ్మింగ్ రాదంటారు. నీరంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ నీళ్ళంటే భయం. అంటే ఎంతకాలం భయమో. మరి నీళ్ళను నువ్వు పడితే పొరపాటున ప్రమాదవశాత్తు స్విమ్ చేసి బయటికి రాగలగాలి కదా. సో ఇది తల్లిదండ్రుల బాధ్యతమ్మా. ఇంతవరకు స్కూల్లో టీచర్స్ బాధ్యత కూడా, స్కూల్ మేనేజ్మెంట్లు కూడా యాజ్ అ సర్వీస్ టు ద చిల్డ్రన్. మనకి సిలబస్ ప్రకారం పాఠాలు చెప్పడం వేరు. మంచి వెల్ రన్ స్కూల్లో దేర్ షుడ్ బి ఎ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ నేర్పియాలి. దేర్ షుడ్ బి ఎ గ్రౌండ్ టు మేక్ ద పీపుల్ టు లో పెడల్ సైక్లింగ్, మోటార్ సైకిల్, 2 వీలర్స్ 2 పెట్టాలని 10వ తరగతి ఒక అంటే ఆ ఏజ్కి మినిమం ఏజ్ ఎంతైతే రావాలో ఆ పర్టికులర్ ట్రేడ్ నేర్చుకోవడానికి ఆ ఏజ్లో వచ్చినవి మెయిన్ కరిక్యులంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం కదా, ఇవన్నీ స్కూల్స్లో పెట్టాలి. స్కూల్స్కి అంత థింక్ ట్యాంకే లేదు. ఏమైనా ఫీజులు వసూలు చేసుకోవడము, ఏదో చెప్పడము. అంటే ఇదంతా కొంచెము వాటి కాల్ హై ఎండ్ థింకింగ్లో ఫ్యూచరిస్టిక్స్ ఇన్ మైండ్లో చేయాల్సిన పని. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఆమె అంటే చీమని ఏం చేయలేము ఏమని, అదంటే కొంచెం మెంటల్ డెఫిషియన్సీ అని కొంతవరకు అనొచ్చు. ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ ఉండరాగతగా. ఇప్పుడు ఆ పాయింట్ వస్తే ఇది ఫోబియా డెత్. చాలామంది దే కిల్ దెమ్సెల్వ్స్, సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? మంచివాళ్ళు కూడా చేసుకుంటున్నారు. మంచివాళ్ళు అంటే వాళ్ళకి చెప్పుకోదగ్గ కారణాలు ఏమి లేవు ఎక్సెప్ట్. కానీ మనిషి మైండ్లో ఏమి తిరుగుతుందో వీ కెనాట్ ఇమాజిన్, ద అదర్ పర్సన్ కెనాట్ నో కదా. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ రంగనాథ్, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మీకు తెలిసే ఉండొచ్చు. హీజ్ ఏ రీజనబుల్లీ ఏ పాపులర్ యాక్టర్, మైట్ హ్యావ్ ఎర్న్డ్ రీజనబుల్లీ వెల్. అంటే కొన్ని దుర్వ్యసనాలకి ఖర్చులుగా అయినా కూడా, దుర్వ్యయము, వ్యసనం లేకపోయినా కూడా వ్యయం అవ్వచ్చు కదా, అయినా కూడా ఆయన భార్య చనిపోయింది. హీ సర్వ్డ్ హిజ్ వైఫ్ ఫర్ అబౌట్ మోర్ దెన్ 10-15 ఇయర్స్. దాంట్లో విసుగు చెంది ఉంటాడు. అంటే మై ఓన్ రీడింగ్ ఐఎమ్ నిల్లింగ్. అంటే అంత ఇష్టమైనటువంటి భార్యకి సర్వ్ చేసి దాని తర్వాత కూడా భార్య కూడా చనిపోవడంతో ఇంకా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై కంటిన్యూయింగ్ అనేది. కానీ అది కూడా నెగిటివ్ థింకింగ్. ఇప్పుడు ఎనీ డెత్, ఎనీ ఎండింగ్ షుడ్ బి న్యాచురల్ డెత్ ఈజ్ ఓకే. మరి చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకోవడము అనేది సీలింగ్ ఫ్యాన్కి పేరెంట్స్ చెప్పలేదు. ఆ హస్బెండ్ అయినా హీ షుడ్ ఎడ్యుకేట్ హర్ కదా. చీమలు మనల్ని ఏమీ చేయలేవు. ఏదో పులికి భయపడ్డావు, కుక్కకు భయపడ్డావు అని కూడా అర్థం ఉంది.
అయితే ఇక్కడ ఒక నేను సరదా వాక్యం చెప్తాను. కుక్క కాటుకి మందు ఉంది, మనం బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ట్రీట్ అయిపోతుంది మోస్ట్లీ. విధి కాటుకి మందు లేదు. నేను ఇది విధి కాటుకి కింద లెక్కేస్తా. కుక్క కాటుకి మందు ఉంది, విధి కాటుకి లేదు. విధి ఎవరిని వదిలిపెట్టదండి. ఇవన్నీ నెపాలు. నెపం అంటే ఎక్స్క్యూజ్ అన్నాయి. చీమకు భయపడడం ఇది ఒక నెపము. అల్టిమేట్గా షీ హ్యాస్ టు గో దట్ వే. షీ హ్యాస్ టు పనిష్ హర్ సెల్ఫ్. అంటే మనకు పూర్వజన్మము ప్రాప్తము వీటి మీద ఆలోచిస్తే షీ హ్యాస్ టు ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ అదర్ ఎల్స్ పనిషింగ్ హర్, విధి ప్రకారంగా ఆమెను శిక్షించుకోవాల్సిన అవసరము. క్యాపిటల్ పనిష్మెంట్ అంటాము. ఉరి తీయడాలు ఇవన్నీ క్యాపిటల్ పనిష్మెంట్. ఆమె సొంతగానే షీ కమిటెడ్ పనిష్మెంట్. కానీ వాళ్ళ చిన్న పిల్ల ఉందని కూడా విన్నాను నేను. అవునవును, అది తప్పు కదా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ వెన్ హీ ఎండ్స్ హర్ లైఫ్ దిస్ వే? బట్ నార్మల్గా ఫోబియా అంటే చిన్నదో పెద్దదో అందరికీ ఆల్మోస్ట్ ఉంటాయి, ఏదో ఒక భయాలు లేదు, ఉండదమ్మా. అంటే ఎందుకని అంత ఎక్స్ట్రీమ్గా ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు అంటే జనరల్గా యాజ్ ఏ ప్రికాషన్ భయం ఉండొచ్చు. అక్కడ పాము ఉందంటే మనం ఎదురుగా ఏం పోం కదా, పక్క నుంచి వెళ్తాము. అది ఫోబియా కింద రాదు. ఇట్స్ ఏ కేర్, ఇట్స్ ఎ ప్రికాషన్, కేర్. అంతవరకు ఇది ఉండొచ్చు. కొంతమందికి కొంచెం లెవెల్ ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళు టకాన్ వచ్చేసి మన మీద పడతారు, అక్కడ భయం అయ్యి. సో దోస్ థింగ్స్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే. కానీ ఇది చూడడానికి చాలా ఆశ్చర్యంగా, వినడానికి, అబ్జర్వ్ చేయడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ మనము హయ్యెస్ట్ లెవెల్లో ఆలోచిస్తుందంటే మనకి కనపడని రీజన్స్ చాలా ఉంటాయి. ఒక వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే సర్టన్ థింగ్స్ వీ కెన్ గెస్, బట్ సమ్ వీ కెనాట్ గెస్. ఇప్పుడు పీపుల్ ఆర్ కిల్లింగ్. అనుమానంతోనే భార్యని చంపుతున్నాడు అంటే ఓకే, అది మనం సపోర్ట్ చేయకపోయినా కూడా పిల్లల్ని కూడా చంపుతున్నారు. ఓన్ చిల్డ్రన్, వైఫ్ అండ్ చిల్డ్రన్, ఇట్లా 2-3 కేసులు వచ్చాయి. సో హౌ షుడ్ వి రీడ్ దిస్? సో అదే కోవలో దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్ కేస్. మరి చీమకు భయపడడం ఏంటి? ఎనివే, మగకి భయపడ్డారంటే అర్థం ఉంది. భర్త భార్యనికి భయపడడానికి అవసరం ఉంది. ఇది ఎప్పుడైనా విషం పెట్టి నన్ను చంపొచ్చేమో అనేసి వీనికి లోపలేదో ఫోబియా ఉందంటే అట్లీస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్. ఎనీవే, ఇట్స్ దిస్ థింగ్స్. మనం ఇంతకన్నా ఎక్కువ దీని గురించి చెప్పేది ఏమి లేదు. అంటే ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే తప్ప. ఫోబియా అంటే ఇక్కడ మనము అంటే ప్రేక్షకులు ఏం గమనించాలి అంటే తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ మెంబర్సు ఏమన్నా డిఫికల్ట్ ఫోబియాస్, ఎవరికైనా ఎక్స్ట్రీమ్ ఫోబియాస్ ఉంటే అవి పోగొట్టే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు హైడ్రోఫోబియా, మీరు బలవంతంగా తీసుకెళ్ళి నేనున్నాను, డోంట్ వరీ, నీకు వెనకాల టైర్ కడుతున్నాను, లేకపోతే పాత రోజుల్లో పుంటి కట్టెలు అనేవాడు, ఇట్ విల్ నాట్ అలౌ యూ టు డ్రౌన్ ఇన్ ద వాటర్, ఐఆమ్ దేర్, నీకన్నా ముందు నేనుంటాను, నువ్వు నా వెనకాల ఉండు అని ఇలా 10, 20, 30 సార్లు చేస్తే, అంటే ఎన్నిసార్లు చేస్తే వాళ్ళకి భయం పోతుందో అన్నిసార్లు చేసి అక్కడికి ఇది చేస్తే వీకెన్ అంటే దీస్ ఆర్ ఆల్ క్యూరబుల్స్ ఆర్ మెండబుల్స్ ఆర్ ఓవర్కమ్ అవ్వచ్చు. ఇవి వాడిని అట్లానే వదిలేయకూడదు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్.